హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. దేవరా బుకింగ్స్ ఫుల్ స్వింగ్ లో అయిపోతున్నాయి. డే 1 కలెక్షన్స్ రికార్డ్స్ కొట్టేలా ఉంది. ఎన్టీఆర్ గారు మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత బాక్స్ ఆఫీస్ ని ఎరుపెక్కించడానికి వచ్చేస్తున్నారు. దేవరాలో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెలిసాయి. అంతేకాకుండా ట్రెండింగ్ అప్డేట్స్ కూడా చూసేద్దాం. మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దేవరా మూవీ జాహ్నవి కపూర్ క్యారెక్టర్ కి ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండబోతుంది అని టీం చెప్పారు. ఇప్పుడు రీసెంట్ గా ఫస్ట్ పార్ట్ లో తన క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లోనే ఉంటది అని బజ్ నడుస్తుంది. అంతేకాదండి, సోషల్ మీడియాలో ఎన్టీఆర్ గారు మూవీలో ట్రిపుల్ రోల్ చేయబోతున్నారు అని రూమర్స్ క్రియేట్ చేశారు. ఆ రూమర్స్ కి కూడా మూవీ టీం ఎండ్ పెట్టారు. మూవీలో ఎన్టీఆర్ గారు 2 షేడ్స్ లోనే కనిపించబోతున్నారంట. మూవీ హిందీలో ఓపెన్ డేస్ కలెక్షన్స్ డీసెంట్ వేలో స్టార్ట్ అవ్వబోతుంది. మన తెలుగు వాళ్ళకన్నా హిందీ వాళ్ళకి కంటెంట్ ఉన్న సినిమాని చూపిస్తే మూవీ పక్కా బ్లాక్ బస్టర్ చేసి బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేలా చేస్తున్నారు. మూవీ రిలీజ్ దగ్గర పడుతుంది. మరి మీకు టికెట్స్ దొరుకుతున్నాయా? ఆల్రెడీ హైదరాబాద్ లో 1 AM షోస్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. టికెట్స్ హైక్ కూడా గట్టిగానే అయ్యాయి కదా. మరి ఈ విషయాలు పక్కన పెడితే మన తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడమే ఫ్యాన్స్ ని చాలా డిసప్పాయింట్ చేసింది. నెక్స్ట్ టైం టీమ్ ఇలాంటి ఫాల్స్ జరగకుండా చూసుకోవాలి. ఎన్టీఆర్ గారు నెక్స్ట్ ప్రశాంత్ నీల్ తో మూవీ చేయబోతున్నారు. ఆ మూవీ హైప్ అయితే ఇప్పటికీ చాలా హైప్ క్రియేట్ చేస్తుంది. మూవీ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుంది. సరే, ఈ విషయాలు పక్కన పెడితే రీసెంట్ గా మహేష్ బాబు గారు తెలంగాణ సీఎం కి ఫండ్ చెక్ హ్యాండ్ ఓవర్ చేయడానికి మీడియా ముందుకి వచ్చారు. మహేష్ బాబు గారి మేక్ ఓవర్ చూసాక సోషల్ మీడియా షేక్ అయింది. రాజమౌళి గారి సినిమా అంటే ఆ మాత్రం వైల్డ్నెస్ ఉంటది. ఈసారి అడ్వెంచరస్ మూవీ కాబట్టి మహేష్ బాబు గారిని ఇంకా వైల్డ్ చూపించబోతున్నారు. జాన్ విక్ కి ట్విన్ బ్రదర్ లా ఉన్నాడు. లుక్ మాత్రం అద్దిరిపోయింది. సందీప్ కిషన్ నెక్స్ట్ మూవీ మీద అప్డేట్ వచ్చేసింది. మోస్ట్ ఎంటర్టైనింగ్ డైరెక్టర్ త్రినాథ్ రావు గారి డైరెక్షన్ లో తన నెక్స్ట్ రాబోతుంది. అది కూడా సంక్రాంతికి రిలీజ్ కాబోతుందంట. మూవీకి మజాకా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సందీప్ కిషన్ చార్మింగ్ గా ఉన్నాడు. ఈసారి ఆస్కార్స్ కి సెలెక్ట్ అయిన మన తెలుగు మూవీస్ లిస్ట్ లో హనుమాన్ మూవీ ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేసుకుంది. కల్కి అండ్ మంగళవారం కూడా లిస్ట్ లోకి యాడ్ అయిపోయాయి. లాస్ట్ టైం కేవలం RRR కే ఆస్కార్ వచ్చింది. ఈసారి 3 ఫిలిమ్స్ ఆస్కార్ రేస్ లోకి యాడ్ అయ్యాయి. చాలా ప్రౌడ్ గా ఉంది. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ మార్చ్ 28న రిలీజ్ అవ్వబోతుంది అని మేకర్స్ అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ ఓజీ మూవీ ఆ డేట్ కి రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఓజీ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అయ్యేలా మేకర్స్ షాక్ ఇచ్చారు. ఓజీ మూవీలో ఒక సాంగ్ కి హీరో సింబు వోకల్స్ ఇవ్వబోతున్నారు. సుజీత్ ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు.